యథా రాజా తదా ప్రజ అంటారు. పాలకుడు ఎలా ఉంటే ప్రభుత్వాల్లో ఉండేటటువంటి ఉద్యోగుల పనితీరు కూడా అట్లాగే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులలో ఏదైతే మన పొల్యూషన్ ఎవరు పట్టించుకోరు. ఎందుకయ్యా అంటే ఉద్యోగాలు రావాలి అంటే కంపెనీలు రావాలి, కంపెనీలు వస్తే పొల్యూషన్ వస్తుంది, పొల్యూషన్ పేరిట కంపెనీని ఆపితే ఉద్యోగాలు పోతాయి. కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఆపుతుంది. అట్లాగే పంచాయతీరాజులు, మున్సిపాలిటీలు వీటిట్లోనూ సేమ్ అంతే. నిధులు కావాలంటే పన్నులు వేయాలి, పన్నులు వేస్తే ప్రజలు తిరగబడతారు. ప్రభుత్వం నుండి కేంద్రం నుండి వచ్చేటటువంటి వాటాలు ఆ పై ఖర్చులకి సరిపోతుంటాయి. వీటికి సంబంధించి ఏం చెయ్యాలి అన్న సొల్యూషన్ ఎవరు చెప్పాలా? అధికారులు చెప్పాలి. వాళ్ళు చెప్తే భారాలంటారు, చెప్పకపోతే చెప్పలేదంటారు. అసలు ఆ సమన్వయం జరగదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నది అటు పంచాయతీరాజ్, ఇటు అటవీ శాఖ, ఇట్లాగ అన్ని శాఖల్లో సమన్వయం చేస్తున్నాడు. ఒక సొల్యూషన్ దిశగా ప్రయత్నిస్తున్నాడు. ఒక్క రోజులో పరిష్కారం కాదు ఆయనే చెప్పినట్టుగా, కానీ ఒక ప్రయత్నం, కదలిక ప్రారంభమైంది. అట్లాగే ఈ అమ్మాయిల మిస్సింగ్ కేసు అంటే ఖచ్చితంగా చాలాసార్లు లవ్ కేసులే. ఈవెన్ నా తేజస్విని కేసులో కూడా బయటపడింది అదే. ఇప్పుడు దాకా ఒక మొనాటమి, ఆ అమ్మాయి 18 ఏళ్ళు దాటిందా, మిస్ అయిందా, ఆ అబ్బాయితో లేచిపోయి ఉంటుంది, ఇదే తరహాలో ఉండేటటువంటిది. ఖచ్చితంగా అది ఏంటి అన్నది దర్యాప్తు చేసి తేల్చాలి. ఫైనల్గా అప్పుడు అమ్మాయే వెనక్కి వస్తాననొచ్చు, అబ్బాయి మోసం చేసి ఉండొచ్చు, బెదిరిస్తుండొచ్చు, బలవంతం చేస్తుండొచ్చు అన్నటువంటి ఒక ఆలోచన, రెండవ ఆలోచన సహజంగా పోలీసులకు కరువుతుంది. వాళ్ళంతటా వాళ్ళ అమ్మాయిలు ఎక్కడైనా తప్పించుకుని వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేస్తే తప్పించి సహజంగా బయటికి రావు ఇట్లాంటి కేసులు. ఇప్పుడు వాటిట్లో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఒక కదలిక వచ్చింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు ఎవరైనా అమ్మాయి మిస్సింగ్ అని వస్తే ఖచ్చితంగా స్పందిస్తారు. అంటే ఒక కదిలించారు వ్యవస్థనైతే.